Let's go to the word of God. Romans 3 verse number 22. అది యేసుక్రీస్తు నందలి విశ్వాసమూలమైనదై నమ్మువారికందరికీ కలుగు దేవుని నీతి అయినయున్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. The Paul is talking to that church. పౌలు ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ భేదము లేదు, ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా పాపము చేస్తూ దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. యు ఆర్ నాట్ రిసీవింగ్ ద గాడ్స్ గ్లోరీ. ఏ భేదము లేదు, క్రైస్తవులేమి అన్యులేమి ఎవరైనా ఈ భూమి మీద దేవుడు ఒకటి సృష్టించాడు, దాని పేరు గ్లోరీ, మహిమ. ఆ మహిమను పొందుకోలేకపోతున్నారు ప్రజలు. పీపుల్ ఆర్ నాట్ రిసీవింగ్ గాడ్స్ గ్లోరీ. దేవుని గ్లోరీ జనాలు పొందుకోలేకపోతున్నారు. ఉంది, ద గ్లోరీ ఈజ్ అవైలబుల్, మహిమ అందుబాటులో ఉంది, దేవుడు అందుబాటులో ఉన్నాడు. బట్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ ద గ్లోరీ. జనాలు ఆ మహిమను పొందుకోలేకపోతున్నారు. వై పీపుల్ ఆర్ నాట్ రిసీవింగ్ గ్లోరీ? ఎందుకు ఈరోజు మనము దేవుని బిడ్డలమయ్యుండి మనము మహిమను పొందుకోలేకపోతున్నాం? గ్లోరీ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ గాడ్, గ్లోరీ ఈజ్ ఫర్ ద గాడ్లీ పీపుల్. గ్లోరీ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ గాడ్. దేవునికి మాత్రమే మహిమ కాదు, తనను వెంబడించిన ప్రతి బిడ్డకి దేవుడు మహిమనిస్తాడు. ఆమేన్. తనని వెంబడించిన ప్రతి కుమారుడికి కుమార్తెకి దేవుడు మహిమను అనుగ్రహిస్తాడు. తనకు లోబడిన ప్రతి బిడ్డకి దేవుడు మహిమను అనుగ్రహిస్తాడు. The Lord will stretch his hand and bless his people with glory. చాలామంది ఈ పదం అంటే అందరికీ తెలుసు. ఎంతమందికి తెలుసు ఈ పదం గ్లోరీ? మహిమ అనే పదం ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు మహిమ అనే పదం? ఎంతమందికి తెలుసు? యువర్ పీపుల్ నోస్ అబౌట్ దిస్ వర్డ్. బట్ ఈరోజు పరిశుద్ధాత్ముడు ఎంత గొప్పగా దీని గురించి చెప్పబోతున్నాడంటే మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఆమేన్. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమను చెప్పాలి. ఓకే, లెట్స్ రీడ్ దట్ స్క్రిప్చర్. అందరూ చూడండి ఆ స్క్రిప్చర్ని. Let's see that. Ready? 1, 2, 3. నాయనకల్ చెప్పు. ఏ భేదము లేదు, అందరూ. ఏ భేదము లేదు, అందరూ. ఈ భూమి మీద ఉన్న అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. అంటే దేవుడు తన మహిమను ఇవ్వాలనుకుంటున్నాడు, బట్ ఏదో దేవుడికి అడ్డం వస్తుంది మన జీవితంలో. సంథింగ్ ఈజ్ స్ట్రకింగ్ అప్. ఒక అడ్డు బండలాగా, ఒక అడ్డు రాయిలాగా, ఒక బండలాగా ఏదో దేవునికి మన జీవితంలో అడ్డం వస్తుంది. సంథింగ్ ఈజ్ కమింగ్. నాకు తెలిసింది ఒకటే, ఈ సర్మన్ తర్వాత గ్లోరీకి ఆపోజిట్ వర్డ్ ఏం తెలుసా? సిన్. గ్లోరీకి అగెయిన్స్ట్ లేసే డీమన్ ఏం తెలుసా? కాల్డ్ సిన్. మహిమకు విరుద్ధంగా లేచే ఆయుధం ఏంటి? పాపం. అయ్యో పాపం కాదు, పాపం. ఏంటది? పాపం. సిన్ పాపం. ఈరోజు మీ గ్లోరీకి, మీ జీవితంలో రావడానికి గల మహిమను రాకుండా చేసేది ఏం తెలుసా? మనలో ఉన్న పాపపు వేర్లు, మనలో ఉన్న పాపపు కణాలు, మనలో ఉన్న పాపపు బుద్ధి, మనలో ఉన్న పాపపు రక్తం, మనలో ఉన్న పాపపు నేచర్, మనలో ఉన్న పాపపు స్వభావం, మనలో ఉన్న పాపపు హ్యాబిట్స్, గుణాలు, కణాలు, అలవాట్లు, బుద్ధులు ఏదైనప్పటికీ దట్స్ ఎ సిన్. ఈరోజు నీ జీవితంలో దేవుని మహిమ నీ జీవితంలో రాకుండా
మన పాపమో, మన పితరుల పాపాలో, చుట్టుపక్కల పాపాలో, పక్కనోడి పాపాలో మనల్ని ఆపుతున్నాయి. పక్కన వాళ్ళు చెప్పండి, ఏదో పాపం నిన్ను ఆపేస్తుంది. మీ పాపం మిమ్మల్ని ఆపేస్తుంది. మీ పాపం మిమ్మల్ని ఆపేస్తుంది. దేవుని మహిమను పొందుకోకుండా మీ పాపము మిమ్మల్ని పాపము ఒక వస్తువా? కాదు. పాపం ఏమన్నా మెడలో చైనా? కాదు. అది కనిపించడానికి. ఎవరికి కనిపిది ఎవరి పాపాలు? పోనీ మిమ్మల్ని ఏ పాపం వెంటాడుతుందో మనకి తెలీదు. పోనీ ఎవడి పాపం మన మీద వెంటాడుతుందో మనకు తెలీదు. అసలు ఈ పాపం మన ఇంట్లో ఏ మూల దాంకో ఉందో తెలీదు. అసలు ఈ పాపము ఏ షేప్లో, ఏ స్ట్రక్చర్లో దాగుందో తెలీదు. నాట్ నోయింగ్ సిన్. పాపం అనేది మనకు తెలియకుండా మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. పాపం గురించి ఒక అవగాహన లేకుండా మనం ఎవ్రీడే ప్రేయర్ చేస్తున్నాం. పాపము గురించి ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ తెలియకుండా మనం ఎవ్రీడే ప్రేయర్ చేస్తున్నాం. ఆ పాపం రావట్లే, ఆ పాపం పోవట్లే, ఈ మహిమ రావట్లే. ఆ పాపం పోవట్లే, ఈ మహిమ రావట్లే. అంటే మనం ప్రతిరోజు చేసే ప్రార్థన నేలపాలైపోతుంది. లెట్ us చేంజ్ అవర్ ప్రేయర్స్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బాగోలేదా? మన ఇంట్లో నుంచి పాపం బయటికి వెళ్ళట్లేదు, మహిమ రావట్లేదు. ఒకటి పోతేనే ఒకటి వస్తుంది. మరి ఏది పోవాలి ఈరోజు మన ఇంట్లో నుంచి? మన కుటుంబం నుంచి ఏది పోవాలి? మన జీవితం నుంచి ఏది పోవాలి? ఏది రావాలి? ఏది రావాలి? ఏది రావాలి? మన ఇంట్లోకి ఏది రావాలి? మన ఇంట్లోకి ఏది రావాలి? మన ఇంట్లోకి ఏది రావాలి? ఎస్, గ్లోరీ షుడ్ కమ్ టు యువర్ హౌస్. లెట్ ద సిన్ గెట్ అవుట్ ఫ్రమ్ యువర్ హౌస్. ఆమేన్, ఆమేన్. చూడండి, దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. అంటే ప్రతిరోజు మనం ఏదో ఒక పాపం చేస్తున్నాం. ఏంటి? ఏదో ఒక సింపుల్ చెప్పమంటారా? ఇప్పుడు దాకా మీరు పాపము గురించి ఒక ఐడియా ఉంది, అది పాపము కాకపోవచ్చు. ఇప్పుడు దాకా మీకు ఒక ఐడియా ఉంది, ఇది మంచి పని అని, అది పాపము కావచ్చు. అర్థం కాలే? ఇప్పుడు దాకా మీరు అనుకోవచ్చు, సిగరెట్ తాగడం, మందు తాగడం, ప్యాకెట్ ఆడడం, వ్యభిచారం చేయడం, దొంగతనం చేయడం, ఇవన్నీ పాపాలని మీరు అనుకుంటున్నారు. మరి దేవుని దృష్టిలో పాపం ఏంటి? అక్కడికి వస్తున్నాను. దేవుని దృష్టిలో పాపం ఏంటి? వాట్ ఈస్ ద సిన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిన్? దేవుని దృష్టిలో పాపం అంటే ఏంటి? దాన్ని తెలుసుకుందాం ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. సో మనము ఏం చేస్తే దేవునికి అది పాపంగా భావిస్తున్నాడు, ఏం చేస్తే దేవుడు దాన్ని పాపముగా స్వీకరిస్తున్నాడో మనం తెలుసుకుందాం. హల్లెలూయా. సో లెట్ us receive glory from today. ఈ రోజు నుంచి మనం దేవుని మహిమను పొందుకుందాం. ఎంతమంది రెడీగా ఉన్నారు దేవుని మహిమను పొందుకోవడానికి? ఈ రోజు నుంచి మనము ప్రతిరోజు దేవుని మహిమను పొందుకొనును గాక. ఈ రోజు నుంచి దేవుని మహిమను మనం ప్రతిరోజు పొందుకుందాం. ఆమేన్. ఈరోజు ఈ వాక్యం తర్వాత నుంచి, ఈ సర్మన్ తర్వాత నుంచి మనం ప్రతిరోజు దేవుని మహిమను పొందుకుందాం. లెట్ us receive God's glory every day. Amen, amen. సో ఈ మహిమను పొందుకోకుండా ఇంకెందుకు మన జీవితం? వై దిస్ లైఫ్ వేస్ట్? అసలు ఈ జీవితం సర్వదండగా, ఈ రోగాలతో, ఈ అప్పులతో, ఈ పాపాలతో వేస్ట్ కదా. వేస్ట్, వేస్ట్, వేస్ట్. ఇంకెంతకాలం మనం అప్పుల్లో ఉంటాం, రోగాలతో ఉంటాం, ఇబ్బందితో వెళ్తాం? ఇంకెంతకాలం కష్టాల్లో ఉంటాం? ఇంకెంతకాలం దరిద్రంలో ఉంటాం? ఇంకెంతకాలం రోజు ఏడుస్తూ ఉంటాం? ప్లీజ్ దయచేసి చేతులు ఎత్తండి రోజుకు ఒక్కసారి ఏడ్చేవాళ్ళు. ఐ గెస్ ప్రార్థనలో మాత్రం ఏడవరు కదా. అందుకనే సడన్గా టక్కని చేయెత్తేసారు. వీఆర్ షార్ట్ ఆఫ్ గ్లోరీ. మహిమ తగ్గింది, మహిమ తగ్గింది, మహిమ తగ్గిపోయింది. ద గ్లోరీ ఈజ్ డిక్రీజింగ్. నువ్వు బ్యాప్టిజం తీసుకున్నప్పుడు నీ గ్లోరీ ఎలా ఉంది? నువ్వు దేవుని మందిరంలో ఉన్నప్పుడు నీ గ్లోరీ ఎలా ఉంది? మండే నీ గ్లోరీ ఎలా ఉంది? ట్యూస్డే నీ మహిమ ఎలా ఉంది? వెనస్డే నీ గ్లోరీ ఎలా ఉంది? నో 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 నో. వై యు ఆర్ ట్రైయింగ్ టు డిక్రీజ్ యువర్ గ్లోరీ? యు ఆర్ షార్ట్ ఆఫ్ గ్లోరీ. నువ్వు మహిమకు చాలా దూరం అయిపోయావు. దేనికి?
You're managing sin, but you're not managing glory. Glory, we are short of glory. మహిమ తగ్గిపోతుంది. ఏమైంది? సంఘములో మహిమ, ఒక విశ్వాసిలో మహిమ తగ్గిపోతుంది. అందుకే రోజు ఏదో ఒక పాపం చేస్తూ మనం దేనికి దూరం అవుతున్నాం చెప్పాలి. వీఆర్ షార్ట్ ఆఫ్ గ్లోరీ. రోజుకి నిద్ర లేస్తే ఏదో ఒక పాపం చేసేస్తున్నాం, ఏదో ఒక మిస్టేక్ చేసేస్తున్నాం. వీఆర్ షార్ట్ ఆఫ్ గ్లోరీ, వీఆర్ షార్ట్ ఆఫ్ గ్లోరీ. మహిమకు దూరం అవుతున్నాం. అండ్ హౌ టు కరెక్ట్ దిస్, హౌ టు రిపేర్ దిస్? అందరూ పాపము చేసి ఏ భేదము లేకుండా దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. ద లార్డ్ ఈజ్ అబ్సల్యూట్లీ రెడీ టు గివ్ యూ గ్లోరీ. ఆమేన్. ఊరికే పెట్ల ఈ టైటిల్, ఊరికే పెట్ల ఈ వాగ్దానం, ఊరికే ఇవ్వాల దేవుడి వాగ్దానం. ద ఇయర్ ఆఫ్ గ్రేటర్ గ్లోరీ. ఆమేన్, ఆమేన్. మేబీ ఒకప్పుడు నీకు మహిమనిచ్చాను, కానీ ఆ మహిమ కన్నా ఇది నిజముగా మహిమ అని జనాలు తెలుసుకునే రీతిగా నేను చేస్తానని దేవుడు మాటిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. So if you keep on doing sins, if you keep on focusing on sins, man, you will be short of glory. ముందుగా చెప్తున్నాను నేను. పక్కన చెప్పండి, పాపాలు చేయడం ఆపేయి. ఫస్ట్ పాపాలు చేయడం ఆపేయండి దయచేసి. పాపాలంటే ఎందుకు చూపిస్తే ఇప్పుడు చెప్తాను మీకు దెమ్మ తిరుగుతుంది. పాపాలు ఏంటో మీకు తెలిసిన పాపాలు వేరు. ఎస్, మనము పాపాన్ని దగ్గరికి తీసుకొచ్చి ఏమి నష్టపోతున్నాం? మనల్ని పాపాన్ని ఎలా రోజు ప్రేమిస్తూ ఏది నిజమైంది మనం కోల్పోతున్నామో మనం తెలుసుకోవాలి. we need to know that, we need to know that. చాలా తగ్గిపోతున్నాయి. చాలా రకాల గ్లోరీ, చాలా రకాల మహిమలు మనము పొందుకోలేకపోతున్నాం. we are short of glory, we are short of glory. ఏం మిస్ అయ్యాం ఇప్పుడు దాకా మనం? చెప్పాలి. నాట్ మనీ, నాట్ ప్రాస్పరిటీ, నాట్ హీలింగ్. విడుదల కాదు, స్వస్థత కాదు, మార్పు కాదు. ఇప్పుడు దాకా మనం ఏం నష్టపోయాం? మహిమను. ఇప్పుడు దాకా మనం ఏం కోల్పోయాం? దేవుడు అంటలేదు పాపము చేస్తే రోగం వస్తుంది, పాపము చేస్తే డబ్బులు రావు, పాపము చేస్తే అది వస్తుంది. ఏం చెప్పట్లే. దేవుడు ఒకటే చెప్తున్నాడు, పాపము చేస్తూ దేన్ని కోల్పోతున్నాం? దట్ ఈస్ సంథింగ్ గ్లోరియస్, సంథింగ్ సూపర్ న్యాచురల్. ఈరోజు మనం తీర్మానం చేసుకోవాలి, పాపాలు చేయడం మానేయాలి. అంటే పాపము చేస్తే ఉన్నతమైంది ఆగిపోతుందా? దేవుడు ఆపట్లే, మనమే ఆపుకుంటున్నాం. బై డూయింగ్ సమ్ సిన్స్ we are stopping God's glory. దేవుని మహిమ మన మీదకి రాకుండా మనము ఆపేసుకుంటున్నాం. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు పక్షపాతి కాదు, దేవుడు అబద్ధికుడు కాదు. దేవుడు నీకు 1,00,000 రూపాయలు ఇచ్చి నీకు 10,000 ఇవ్వడు. నీకు బిడ్డల్ని ఇచ్చి నీకు బిడ్డలు ఇవ్వకుండా ఉండడు. నీకు ఉద్యోగం ఇచ్చి నీకు ఉద్యోగం ఇవ్వకుండా ఉండడు. ప్రాబ్లమ్ ఈస్ యు ఆర్ షార్ట్ ఆఫ్ గ్లోరీ, యు ఆర్ షార్ట్ ఆఫ్ గ్లోరీ. మహిమ తగ్గిపోయింది. మహిమ ఒకరికి పిల్లల్నిచ్చి ఇంకొకరికి పిల్లలు ఇవ్వకుండా ఉండడు. He'll never do that. He'll never do that. He'll never do that. దేవుడు ఒకరిని ఎగ్జామ్లో పాస్ చేసి ఇంకొకరిని ఎగ్జామ్లో ఫెయిల్ చేయడు. He will never do that. ఈరోజు ఒకవేళ నీ జీవితం ఇరిగిపోయిందో దానికి కారణం ఎవరు తెలుసా? దేవుడు కాదు, అపవాది. నువ్వు కూడా కాదు, అపవాదే. వాడి మీద వేయండి, నీ వాడి మీద వేసేయండి. ఆమేన్. You're short of glory. Why you are not seeing money? Why you are not seeing blessings? Why you are not seeing healing? You're short of glory. మహిమ తగ్గిపోయింది. ఈ రోజు నుంచి తగ్గకూడదు. ఆమేన్. మహిమ తగ్గకూడదు. ఆమేన్. Let us increase the glory step by step in Jesus name. Amen. సో ఎందుకు క్రైస్తవులకి మహిమ రావట్లేదు అంటే,
ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు క్రైస్తవులకి? వేరే వాళ్ళ సంగతి వదిలేయండి. ఎందుకు క్రైస్తవుడు, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె దేవుని మహిమను పొందుకోలేకపోతున్నారు? అండ్ యు నో వన్ థింగ్, మీకు తెలిసిన మహిమ ఏంటి తెలుసా? తెల్లగా మబ్బు, తెల్లగా ఊగడం భాషలు. దట్ ఈస్ నాట్ గ్లోరీ. అది కాదు గ్లోరీ అంటే. ఊగడం అది కాదు గ్లోరీ. భాషలు మాట్లాడడం దట్ ఈస్ నాట్ గ్లోరీ. నువ్వు ఊగిపోవడం అది కాదు గ్లోరీ. దెన్ వాట్ ఈస్ గ్లోరీ? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్లోరీ? చర్చకి రావడం గ్లోరీ కాదు. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్లోరీ? అసలు మహిమ అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? ఏ పాపము చేస్తే ఏ మహిమ రావట్లేదు మనకు? ఏ పాపము చేస్తుండగా ఏ మహిమ ఆగిపోతుంది మన జీవితంలో? ఏ పాపము మనం చేస్తుండగా ఏ దేవుడిచ్చే మహిమ ఎందుకు ఆగిపోతుంది? Why we are short of glory? Let us see that today. చెప్పండి, దేవా ఎందుకు నాలో మహిమ తగ్గిపోతుంది? When you question, when you have this kind of questions, the Lord will give you answers. Amen. ఎందుకు నా జీవితంలో మహిమ లేదు? ఎందుకు లేదు? Why the glory is not there upon my life? You need to know this. మనం అడుగుతున్నాం దేవుణ్ణి, దేవుడు వెంటనే ఇవ్వట్లేదు. ఇస్తున్నాడా? ఇది మాత్రం మీరు అడుగుతున్నారా? ఎంతమంది అడుగుతున్నారు? మీరు మాత్రం మీ మీద చాలా జాగ్రత్తగా ఓటేసుకుంటారు, చాలా జాగ్రత్తగా ఓటేసుకుంటారు. బట్ చూడండి, దేవుడు ఇస్తున్నాడు, వెంటనే ఇవ్వట్లేదు. ప్రార్థన చేసుకో, మెల్లగా ఇస్తాడు దేవుడు. ఏం తొందరపడకు. అది మన జవాబు కదా. వెరీ ప్లీజింగ్ ఆన్సర్స్, తర్వాత తప్పించుకునే ఆన్సర్స్, తర్వాత ఎస్కేపింగ్ ఆన్సర్స్, తర్వాత వెనకేసుకొచ్చే ఆన్సర్స్ మనవి. ఇవి కాదు. వెన్ యూ ఆర్ ఇన్ గ్లోరీ, వెన్ యూ ఆర్ ఇన్ గ్లోరీ అన్నీ జరుగుతాయి. ఆమెన్. అన్ని అద్భుతాలు జరుగుతాయి. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు దేవుని మహిమ మన మీద ఉండును గాక. ఎందుకంటే మనం పాపానికి బాయ్ బాయ్ చెప్పబోతున్నాం. ఆమెన్. ఆమెన్. పాపానికి ఏం చెప్పబోతున్నాం? బాయ్ బాయ్. చీకటికి బాయ్ బాయ్ చెప్పబోతున్నాం. పాపానికి ఏం చెప్పబోతున్నాం? బాయ్ బాయ్ చెప్పబోతున్నాం. వీఆర్ సేయింగ్ గుడ్ బై టు సిన్. ఆమెన్. చెప్పండి, పాపమా ఇంకా నా జోలికి రాకు. ఒకవేళ వస్తే నీకు మామూలుగా ఉండదు. ఆమెన్. ఏంటది? పాపము నీకు ఒక ఆఫర్ ఇస్తుంది. పాపం నువ్వు దాన్ని ప్రేమించి దాన్ని చేసేస్తావు కదా. అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. Let us discuss about that. Let us see, let us go inside into that. దాని లోపలికి వెళ్దాం. నేను ఏం పాపం చేస్తున్నాను? ఏ మహిమను పొందుకోవట్లేదు? నేను ఏం పాపం చేస్తున్నాను? ఏ ఏరియాలో నేను మహిమ పొందట్లేదు? నేను ఏం పాపం చేస్తున్నాను? ఏ ఏరియాలో నాకు గ్లోరీ రావట్లేదు? ఎక్కడో ప్రాబ్లం ఉంది. నువ్వు సిగరెట్ తాగవు, మందు తాగవు, తప్పులు చేయవు, అయినా నీ దగ్గర డబ్బులు లేవు. సిగరెట్ తాగుతున్నాడు, మందు తాగుతున్నాడు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటున్నాయి కదా. అవును. జల్సాగా తిరిగే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఒక్క చెడ్డ అలవాటు లేనివాడి దగ్గర ₹1. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్న ఆడవాళ్ళు ఏమన్నా తప్పులు చేస్తారు? ఏం లేదు. పాపం వాళ్ళ దగ్గర ₹1 కూడా ఉండదు. చాలా బాధాకరం. ఉంటాయా? అస్సలు. మగవాళ్ళు బాగా తాగుతారు, వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి. జోబులు అంటే డబ్బులే. ఇదేంటి ప్రభా, నువ్వు అన్యాయస్తుడివా? నువ్వు ఏంటి అసలు? నువ్వు ఇట్స్ నాట్ అబౌట్ మనీ. ఇట్స్ నాట్ అబౌట్ మనీ. ఒక్కొక్క దానికి ఒక గ్లోరీ ఉంది ఈ భూమి మీద. అందుకని నువ్వు ప్రతిదాన్ని చూసి ఆకర్షింపబడతావు కదా. కలర్స్, ఫ్యాన్స్, థింగ్స్, వస్తువులు, ఇవన్నీ చూసి ఆకర్షింపబడతావు. ఇవన్నీ చూసి ఆకర్షింపబడతావు. మంచివాడు మంచిని చూసి ఆకర్షింపబడతాడు. తప్పులు చేసేవాడు పాపమును చూసి, ఆ దురలవాట్లను చూసి ఆకర్షింపబడతాడు. ఈరోజు నేను అంటాను, ఒక మందుకి, ఒక వ్యసనానికి అంత మహిమ లేకపోతే లక్షల కోట్ల మంది వెళ్ళి తాగరు దాన్ని. ఎస్ ఆర్ నో? దట్స్ ద గ్లోరీ.
మళ్ళీ అది వెనకాల రాస్తుంటారు నన్ను తాగబాకండి అని. సిగరెట్ కూడా చెప్తుంది నన్ను తాగితే క్యాన్సర్ వస్తుందని. అయినా ఐ లవ్ యువర్ గ్లోరీ, ఐ వాంట్ యువర్ గ్లోరీ అని వాళ్ళు తీసుకొని తాగుతూ ఉంటారు. దట్స్ సంథింగ్ గ్లోరీ. అది లోక సంబంధమైన మహిమ. అదేంటది? ఎందుకు ఒక పాపంలోంచి ఒక వ్యక్తి బయటికి రావట్లేదు తెలుసా? ఆ వ్యక్తి ఆ వస్తువు మీద, ఆ థింగ్ మీద ఉన్న మహిమను ఇష్టపడుతున్నాడు. హీ ఈజ్ లైకింగ్ దట్ గ్లోరీ. అందుకనే ఆయన దాంట్లోంచి బయటికి రాలేకపోతున్నాడు. వెన్ యు నో దట్ దట్ ఈస్ డార్క్నెస్, వెన్ యు నో దట్ దట్ ఈస్ సిన్, ఇమ్మీడియట్లీ యూ విల్ రన్ అవే ఫ్రమ్ దట్. నీ కళ్ళ ముందు అది మహిమగా ఉన్నన్ని రోజులు నువ్వు దాన్ని విడిచి పెట్టావు. నువ్వు ఎప్పుడైతే దాన్ని పాపముగా, చీకటిగా భావించి నీ మనోనేత్రములు తెరవబడతాయో, దెన్ యూ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ సిన్. అప్పుడు నువ్వు బయటకు వచ్చేస్తావు. అప్పుడు దాకా నీకు చీకటి కూడా మహిమగా కనిపిస్తుంది, పాపము కూడా అదే మహిమ అనుకుంటావు. బట్ ద లార్డ్ ఇస్ టెల్లింగ్ వెరీ క్లియర్లీ, పాపం ఉంటే ఏమి రాదు, పాపం ఉన్న చోట మహిమ రాదు. ఇఫ్ యు ఆర్ క్యారింగ్ సిన్, దేవుడు గ్లోరీని రిలీజ్ చేయడు. కానీ దేవుడి ఇంటెన్షన్ ఏంటి? మిమ్మల్ని అందరినీ మహిమపరచాలని. ఆమేన్. మీ అందరూ కూడా దేవుని మహిమ చూడాలని, మీ అందరూ కూడా దేవుని మహిమను అనుభవించాలని, మీ అందరి మీదకి మహిమ రావాలని దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆలోచన, దేవుని వాంఛ. ఆమేన్, ఆమేన్. బట్ వీఆర్ షార్ట్ ఆఫ్ గ్లోరీ, వీఆర్ షార్ట్ ఆఫ్ గ్లోరీ. తెలుస్తుందా మీకు ఏమన్నా? నేను మహిమలో తగ్గి ఉన్నానని. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకు మన దగ్గరికి ఒకటి రావట్లేదంటే, వీఆర్ షార్ట్ ఆఫ్ గ్లోరీ. మనలో ఏం తగ్గింది? పెంచుకోవట్లేదు అసలు మహిమ. వీఆర్ నాట్ ఇంక్రీజింగ్ గ్లోరీ, వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ గ్లోరీ, బట్ వీ ఆల్వేస్ ఫోకస్ ఆన్ పెయిన్. యూ ఆల్వేస్ మెడిటేట్ ఆన్ పెయిన్. నువ్వు బాధ, వేదన, భయం, ఆందోళన వాటిని బాగా ధ్యానిస్తావు. అపవాది ఇచ్చే వాటిని ఎక్కువగా ధ్యానిస్తావు, మనుషులు ఇచ్చే వాటిని ఎక్కువగా ధ్యానిస్తావు. దట్స్ వై యు ఆర్ షార్ట్ ఆఫ్ గ్లోరీ. యు ఆర్ షార్ట్ ఆఫ్. ఏమ్మా పిల్లలు లేరా అని ఎవరైనా అన్నారనుకో, మొన్న ఒక పెళ్ళికి వెళ్తే వాళ్ళు నన్ను అన్నారు పిల్లలు లేరని. మొన్న ఒక ఫంక్షన్కి వెళ్తే, ఏమ్మా మీ ఆయన రాలేదా అని అడిగింది. నాకు ఎంత అవమానం వేసింది తెలుసా? అయ్యో, యు ఆర్ హియర్ టు మెడిటేట్ ద రాంగ్ థింగ్స్. ఏంది ముక్కు మీద గడ్డ? యు ఆల్వేస్ మెడిటేట్ రాంగ్ థింగ్స్. నీ జీవితంలో నువ్వు చెడును మెడిటేట్ చేసినంత వరకు నీ దగ్గరికి మహిమ రాదు. యు మెడిటేట్ సిక్నెస్, యు మెడిటేట్ పావర్టీ, యు మెడిటేట్ ట్రబుల్, యు మెడిటేట్ పెయిన్. దట్స్ వై యు ఆర్ షార్ట్ ఆఫ్ గ్లోరీ. దేన్ని ధ్యానిస్తున్నావు? రోజు అప్పులను ధ్యానిస్తావు. బా అప్పులున్నాయి, 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 అప్పులున్నాయి. నేను చెప్పమంటారా? ఇదే పాపం. When you meditate evil's doctrine, when you meditate evil's word, that is sin. When you meditate your sickness, that's sin. నాకు షుగర్ ఉంది, షుగర్ ఉంది, షుగర్ ఉంది, షుగర్ ఉంది, షుగర్ ఉంది, that's a sin. నేను పాపిని, పాపిని. If you meditate evil, and that's the real sin, you're short of glory. You are short of glory. Why we are short of glory? ఎందుకు మనలో మహిమ తగ్గిపోయింది తెలుసా? We are meditating what evil is giving. దెయ్యం మనకేమిస్తుందో దాన్ని ధ్యానిస్తున్నాం. I see many people are falling down every day. I see many people are falling down every day. Why? You are short of glory. దేవా నన్ను కాపాడంటాం, దేవా నన్ను రక్షించంటాం. ఎక్కడి నుంచి? ఎక్కడున్నావు అసలు నువ్వు? బట్ యు ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ గ్లోరీ. ఫాదర్, ఐ ఆమ్ షార్ట్ ఆఫ్ గ్లోరీ, ప్లీజ్ ఇంక్రీజ్ మై గ్లోరీ. ఆమెన్. ఫ్రమ్ నౌ యూ విల్ సీ గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు మహిమ మీద ఫోకస్ చేస్తూ ఉంటావో, మీ మనస్సాక్షిగా తెలుసు ఈ వారం అంతా వేడిని ధ్యానించారు కదా, చెడుని ధ్యానించామా, దేవుని యొక్క మహిమను ధ్యానించామా?
అని మనం ఆలోచిస్తే 100% నేను చెడునే ధ్యానించాను, నేను మా ఆయన కొరకే ఆలోచించాను, నేను మా ఆవిడ కొరకే ఆలోచించాను, నేను నా పిల్లల కొరకే ఆలోచించాను, నేను నా అప్పుల కొరకే ఆలోచించాను, నేను నా రోగం కొరకే ఆలోచించాను అని మాత్రం నువ్వు చెప్పగలవు. కానీ వేరే దాని గురించి నువ్వు చెప్పలేవు. బికాస్ యూ నో హౌ టు మెడిటేట్ సిన్, బట్ యూ డోంట్ నో హౌ టు మెడిటేట్ గ్లోరీ. మీకు పాపమును ధ్యానించడం తెలుసు, కానీ గ్లోరీని ధ్యానించడం తెలీదు. యూ డోంట్ నో హౌ టు మెడిటేట్ గ్లోరీ. పాపాన్ని రోజు మనం ఏం చేస్తున్నాం చెప్పాలి? ధ్యానిస్తున్నాం. నాకు ఉద్యోగం లేదు, నాకు పెళ్లి కాలేదు, నాకు పిల్లలు లేరు, నేను గొడ్రాల్ని, నాకు ఉద్యోగం లేదు, నాకు అప్పులు ఉన్నాయి. దిస్ ఇస్ కాల్డ్ సిన్. సిన్. నువ్వు దేవుడి గురించి ఆలోచించకుండా వేరే మనిషి గురించి ఆలోచిస్తున్నావా? సిన్. సిన్. పాపం. 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 వాట్ ఈస్ గ్లోరీ యాక్చువల్లీ? మహిమ అంటే ఏం తెలుసా? హలో, మహిమ అంటే ఏం తెలుసా? లెట్ మీ టెల్ యూ. John 11:40, యోహాను సువార్త 11వ అధ్యాయము 40 నుంచి చదువుకుందాం. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. ఓకే, అక్కడ ఒక సందర్భం ఉంది. ఏంట సందర్భం అంటే, లాజరు చనిపోయి 4 రోజులు అయింది. ఎన్ని రోజులు? ఎన్ని డేస్ అయింది? 4 days అయింది లాజరు చనిపోయి. లాజరు చనిపోయి 4 రోజులు అయింది. శరీరము కుళ్ళిపోయింది, శరీరము మురికి పట్టిపోయింది, వాసన వచ్చేస్తుంది. యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వెంటనే అంటున్నాడు, హలో మై డియర్ మారన్న, కొంచెం ఆ బండను పక్కది అంటున్నాడు. ఏంటది? ఏంటా బండ? ఆ బండ లోపల ఎవరున్నారు? కాదండి, కుళ్ళిపోయిన శవం. ఏంటది? కుళ్ళిపోయిన శవం లోపల ఉంది. 4 రోజులు వాసన వస్తుంది అంటుంది. మరి మార్తమ్మ, దేవుడు అంటున్నాడు, ఆ రాయి తీయండి బయటికి అంటున్నాడు. అయ్యా నీకు దండం పెడతా, వాసన వచ్చేస్తుంది, తీపిచ్చబాకయ్యా ప్లీజ్ అయ్యా. నీకు ఎంత ప్రేమ ఉంటే 2 రోజులు ముందు రావచ్చుగా, నువ్వు నిన్నెవడు రావద్దన్నాడు? ఇప్పుడు వచ్చి రాయి తీయమంటావు, వాసన వచ్చేస్తుంది, ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఓపెన్ చేయి బాబు ప్లీజ్ అన్నాడు. కానీ దేవుడు యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమ్మా, చాలా సందర్భాల్లో నేను నిన్ను కలిశాను, చాలాసార్లు మీ ఇంటికి వచ్చాను, మీతో డిస్కస్ చేశాను, మీకు వాక్యం చెప్పాను, మీకు ప్రార్థన చేశాను. నేను చెప్పి నీ ఇంటికి వచ్చి నీతో మాట్లాడి నీకు వాక్యం చెప్పిన ఏ ఒక్క వాక్యం కూడా నీకు గుర్తులేదా అన్నాడు. ఏమా, నీ ఇంటికి వచ్చి ఒక వాక్యం చెప్పాను, ఏంటి తెలుసా? అది పునరుద్ధానము జీవము నేనే అన్నాడు. ఆ వాక్యం సర్మని చెప్పాడు వాళ్ళ ఇంట్లో. మర్చిపోయింది ఆమె, మర్చిపోయింది. ఇంకోటి, వెన్ యూ ఫర్గెట్ ఇట్స్ ఎ సిన్. నువ్వు మర్చిపోతే అదేంటిది? చెప్పాలా? దేవుని వాక్యం మర్చిపోతే, దేవుడు చెప్పిన మాటను మర్చిపోతే, దేవుడు చెప్పిన మాటను నిర్లక్ష్యపరిస్తే, దేవుడు వద్దన్నాను చేస్తే పాపం. వెన్ యూ ఫర్గెట్ ద గాడ్స్ వర్డ్, దేవుడు నీకు చెప్పిన దాన్ని నువ్వు మర్చిపోతే అదేంటి? మార్తమ్మ, నేను మీ ఇంట్లో సర్మని చెప్పాను, నీకు తెలీదా అన్నాడు. అయ్యా ఆడ మర్చిపోయా. వెంటనే దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా? ఓ మై గాడ్, ఎప్పుడో చెప్పాడు. ఇఫ్ యు బిలీవ్ మీ యు విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నువ్వు నమ్మితే దేవుని మహిమను అంటే ఈరోజు మనం నమ్మితే ఏం నమ్మాలి తెలుసా? నేను ఒకటే నమ్ముతున్నా. ఈరోజు నాలో నుంచి పాపం వెళ్ళిపోయిందని నమ్ముతున్నాను. ఆమేన్ చెప్పండి. నాలో నుంచి పాపం వెళ్ళిపోయిందని నమ్ముతున్నాను. నేను పాపానికి దూరం అయిపోయాను నమ్ముతున్నాను. పాపం నన్ను చూసి పారిపోతుందని నమ్ముతున్నాను. పాపము నేను ఏలబోతున్నాను నమ్ముతున్నాను. When you believe this system, the glory will come to you. Amen.
నేను పాపము చేస్తున్నాను నమ్ముతున్నాను, నేను రోజు పడిపోతాను నమ్ముతున్నాను, అలా నమ్మితే గ్లోరీ కాదు కదా, కిరీటం కూడా రాదు. సో వెన్ యూ బిలీవ్, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను. సో లార్డ్ ఈస్ ఇంట్రడ్యూసింగ్ గ్లోరీ టు వాట్? లాజర్. ఇక్కడ చూడండి, హియర్ కమ్స్ ద రైట్ డెఫినిషన్ ఆఫ్ గ్లోరీ. నిజమైన మహిమ యొక్క అర్థము నేను ఈరోజు మీకు తెలియపరచబోతున్నాను. వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ గ్లోరీ? ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండడమే గ్లోరీ. వినబడలేదు? ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండడం గ్లోరీ. నీకు ఇప్పుడు అనారోగ్యం వచ్చిందా? యు ఆర్ షార్ట్ ఆఫ్ గ్లోరీ. నీ హృదయంలో అనారోగ్యం వచ్చిందా? యు ఆర్ షార్ట్ ఆఫ్ గ్లోరీ. నీ శరీరంలో అనారోగ్యం వచ్చిందా? యు ఆర్ షార్ట్ ఆఫ్ గ్లోరీ. నీ శరీరంలో బలహీనత ఉందా? యు ఆర్ షార్ట్ ఆఫ్ గ్లోరీ. దట్స్ వై వి నీడ్ టు ఆస్క్ ఫాదర్, గివ్ మీ ఎ గ్లోరియస్ బాడీ. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు పాపాన్ని విడిచిపెడతావో, పాపాన్ని దూరం పెడతావో, ద గ్లోరీ విల్ కమ్ టు యూ. చూడండి, నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు, నీకు చూపిస్తాడు దేవుడు అని నేను నీకు చెప్పలేదమ్మా? సర్మన్ మర్చిపోయావా అంటున్నాడు. ద లార్డ్ ఈస్ రిమెంబరింగ్ హర్ వాట్ హీ ప్రీచ్డ్ టు హర్. దేవుడు ఆమెతో ఏం చెప్పాడో ఆమెకు మళ్ళీ చెప్తున్నాడు. ఏంటి ఆ మహిమ తెలుసా? ఒక రోగములో ఉన్నవాడు బయటికి వచ్చి ఆరోగ్యంగా బతకడం. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఎంతమందికి అనారోగ్యంగా ఉంది? కొంచెం చిన్న నొప్పైనా, గోరి నొప్పైనా ఎత్తండి చెయ్య. ముక్కు నొప్పైనా, ముక్కులో ఎంట్రుకు నొప్పైనా ఎత్తండి. అనారోగ్యాలు, చిన్న నొప్పి, నొప్పి వస్తుంది అలా అని కూడా కొడతాను చేతులు. ఏం కాదు, సిగ్గుపడకండి. డోంట్ ఫీల్ షై మ్యాన్. ఒకటే చెప్తున్నాను, యువర్ షార్ట్ ఆఫ్ గ్లోరీ. అంతే. ఈరోజు మనం తెలుసుకుందాం, లెట్ us have a glorious body. ఆమేన్. చిన్న నొప్పి ఉందా నీకు? అప్పుడు ఏమైంది తెలుసా? యువర్ షార్ట్ ఆఫ్ గ్లోరీ. కొంచెం మహిమ ఎక్కడో తగ్గింది. అంటే ఆరోగ్యాన్ని ఇచ్చే మహిమ వేరు. ఆమేన్. వెరీ సింపుల్. వెన్ యూ అటర్ ఎ వర్డ్, యూ ఫాల్ ఇంటూ సిక్. నువ్వు ఒక మాట తెలియకుండా ఒక మాట వదిలేవా, అనారోగ్యంలోకి వెళ్ళిపోతావు. అర్థమవుతుందా? నువ్వు తెలుసో తెలియకుండా ఒక మాట నీ నోట్లోంచి వదిలితే, ఇఫ్ యూ అటర్ ఎ వర్డ్, ఇఫ్ యూ కమిట్ సిన్ విత్ యువర్ మౌత్, యు విల్ బి సిక్. యు విల్ బి అనారోగ్యంలో ఉన్నవాడిని చూసి హేళన చేయకండి. ఎప్పుడు అనారోగ్యంలో ఉన్నవాడిని చూసి ఎప్పుడు బలహీనపడే పరిస్థితులు తీసుకురాకండి. ఇఫ్ యు సీ ఎనీ సిక్ పర్సన్, ఒకటే గమనించండి, ఐ థింక్ ఈజ్ ద షార్ట్ ఆఫ్ గ్లోరీ. ఫాదర్, లెట్ హిమ్ స్టాప్ డూయింగ్ సిన్, లెట్ హిమ్ స్టాప్ కమిటింగ్ సిన్. మీకు కూడా తెలిసిన వాళ్ళు చాలా మంది మంచోళ్ళు అనారోగ్యంతో ఉంటారు. ఉండరా? చెప్పండి, చేతులు ఎత్తండి. ఎంతమందికి మంచోళ్ళు తెలుసు వాళ్ళు అనారోగ్యంలో ఉన్నారు? నాకు కూడా మంచోళ్ళు చాలా మంది తెలుసు, వాళ్ళందరూ అనారోగ్యంలో ఉన్నారు. ద సిక్నెస్ ఆర్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఫిజికల్ సిక్నెస్ అండ్ ఇన్నర్ సిక్నెస్. నీ శరీరం మీద రోగాలు కొన్ని, నీ మనసులో, నీ ఆత్మలో, నీ గుండెలో ఉన్న రోగాలు కొన్ని. అన్ని రోగాలు బయటికి రావాలి ఇప్పుడు. ఆమేన్. ఎందుకు ఆ రోగాలు వస్తున్నాయి తెలుసా? యు ఆర్ షార్ట్ ఆఫ్ గ్లోరీ. ఈరోజు నువ్వు అడగాలి దేవుడిని, దేవా నాకు మహిమ శరీరం కావాలి. ఆమేన్. ఐ వాంట్ ఎ గ్లోరియస్ బాడీ ఫాదర్. ఈరోజు నుంచి నేను మహిమలో తగ్గకూడదు, పెరగాల. ఆమేన్. ఐఎమ్ నాట్ సపోజ్ టు బి షార్ట్ ఆఫ్ గ్లోరీ. నాలో మహిమ తగ్గకూడదు. ఆమేన్. సో నీలో మహిమ తగ్గకూడదంటే నువ్వేం చేయాలా? పాపానికి ఇంకోటి 2 లెవెల్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయండి. ఒకటి పాపానికి నువ్వు దూరంగా ఉండడం, రెండవది పాపమే నీ నుంచి దూరంగా ఉండడం. ఆమేన్. ఫస్ట్ లెవెల్ ఈజ్ జోసెఫ్, సెకండ్ లెవెల్ ఈజ్ జీసస్. ఆమేన్. ఫస్ట్ లెవెల్ యేసేపు స్త్రీని చూసి వామ్మో జంపు వెళ్ళిపోయాడు. సెకండ్ లెవెల్, హై లెవెల్, యేసయ్య స్త్రీని చూస్తే ఆమె బారిపోయింది. జంపు, ఇంకా ఏం చేస్తున్నావు ఇక్కడ అన్నాడు. పోతున్నాను అయ్యా, సారీ. ఏం చేస్తున్నావు ఇంకా నువ్వు ఇక్కడ? పాపం చేయాలనుకుంటున్నావు నాతో, గెట్ లాస్ట్ అన్నాడు. ఆయన చూసే పారిపోయింది ఆమె. నేను పోతున్నాను అయ్యా, నా వల్ల కాదు ఇంకా. ఏ లెవెల్లో ఉన్నా ఇంకా నువ్వు? ఏదో ఒక లెవెల్లో ఉండు. కనీసం జోసెఫ్ లాగన్నా పారిపో, ఫైనల్లీ యేసు ప్రభు లాగా నిలబడు. ఒకటి, పాపమును చూసి నువ్వు పారిపోవాలి. రెండు, పాపము నిన్ను చూసి చెప్పాలి. దట్స్ ద హై లెవెల్ అండ్ దట్స్ ద గ్లోరియస్ లెవెల్.
సీజన్ బ్రదర్, వాతావరణం, జలుబులు, దగ్గులు, జ్వరాలు, జాండీస్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఓ బాబా, అయితే ఇఫ్ యు ఆర్ షార్ట్ ఆఫ్ గ్లోరీ, ముందు నీకే వస్తుంది. నీలో మహిమ తగ్గిపోతే ఫస్ట్ జాండీస్ పేరు ప్రఖ్యాతి పొందుకున్న వ్యక్తి నువ్వే అవుతావు. యా, ఇఫ్ యు ఆర్ షార్ట్ ఆఫ్ గ్లోరీ, ఫస్ట్ కరోనా నీకే వస్తుంది. కరోనా ముందు నీకే వస్తుంది. అరే చర్చికి పోతున్నాం, కరోనా వచ్చింది రాబాయి, చర్చికి పోతున్నావు, కరోనా వచ్చింది, చర్చికి పోతున్నావు. ఘోర అవమానం అది, ఘోర మామూలు అవమానం కాదు అది. ఇఫ్ యు ఆర్ షార్ట్ ఆఫ్ గ్లోరీ, సిక్నెస్ విల్ ఎంటర్. ఇంకోటి, రోగాలు వచ్చాయని బాధపడకండి. ఇప్పుడు ఈ సర్మన్ అర్థమవుతుంది కదా. హలో, ఇంక్రీజ్ యువర్ గ్లోరీ. ఆమేన్. మహిమను పెంచుకోండి. ప్రతిరోజు దేవుని అడగండి, దేవా నాకు మహిమ శరీరం కావాలి. ఆమేన్. వద్దా? రోగాలు కావాలా? ఎంతమందికి రోగాలు కావాలి? చేతులు ఎత్తండి. ఎంతమందికి రోగాలు అంటే చాలా ఇష్టం? ఎంతమందికి క్యాన్సర్ అంటే చాలా ఇష్టం? ఎంతమందికి గడ్డలంటే బాగా ఇష్టం? ఎంతమంది హృదయంలో నొప్పి ఉండాలంటే ఎంతమందికి ఇష్టం? ఏమ్మా, నీకు బాగా బాధలు ఉండాలంటే ఇష్టమా? నీకు బాగా కష్టాలు ఉండాలంటే ఇష్టమా? నీ హృదయం రోజు మీ ఆయన్ని కొట్టాలంటే నీకు ఇష్టమా? ఇష్టం లేదు, కానీ ఉంది. యువర్ షార్ట్ ఆఫ్ గ్లోరీ. ఎక్కడో మహిమ, భార్యలో ఎక్కడో మహిమ, భర్తలో ఎక్కడో మహిమ, పిల్లల్లో ఎక్కడో మహిమ. We are short of glory. Let us increase the glory. మహిమ లేకుండా అతను ఎలా చనిపోయాడు? రోగముతో చనిపోయాడు, హాస్పిటల్ పాలై చనిపోయాడు. అప్పటికి యేసు ప్రభు కబురు పంపించారు, యేసయ్య రా అన్నారు. బాబు రాలా, యేసయ్య అసలు రాలా. ఆ తర్వాత గ్లోరియస్ బాడీగా బయటికి తెద్దామని 2 days లేట్ చేశాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమ మనం చూడాలి. ఆమేన్. ఈరోజు మన కళ్ళారా దేవుని మహిమను చూద్దాం. ఆమేన్. ఈరోజు కళ్ళారా మనం దేవుని మహిమను చూద్దాం. ఆమేన్. చెప్పండి, యేసు నామములో నేను దేవుని మహిమను చూడాలి. నేను దేవుని మహిమను చూస్తాను. ఈ సంవత్సరం దేవుని మహిమను చూస్తాను. ఈ సంవత్సరం నా కళ్ళ ముందు దేవుని మహిమను చూస్తాను. Let us see the glory of God with our eyes. మన కళ్ళతో దేవుని మహిమను మనం చూడాలి. నో సిక్నెస్ జోన్. ఆమేన్. అనారోగ్యాలు లేని ప్రాంతములు మనం ఉండవును గాక. ఆమేన్. ఎక్కడుంది ఆ ప్లేస్? భూమి మీద ఏడన్నా ఉందా? చర్చిలో కూడా అనారోగ్యాలు తీసుకొస్తున్నారు మంచిగా. ఎక్కడుంది అనారోగ్యము లేని ఏరియా? ఎక్కడుంది అనారోగ్యము లేని స్థలం భూమి మీద? ఎక్కడుంది అనారోగ్యము లేని ఇది? అంటే నీ ఇల్లే. నువ్వు నీ ఇంటిని అలా తయారు చేసుకోవాలి, గ్లోరియస్ హోమ్గా. మహిమకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. సో వీఆర్ షార్ట్ ఆఫ్ గ్లోరీ ఇన్ వాట్? హెల్త్. ఆరోగ్య విషయములో మనం మహిమను పొందుకోలేకపోతున్నాం. ఏ ఆరోగ్యాన్ని అయితే పొందుకొనివ్వట్లేదో ఆ పాపము మన నుంచి దూరం అయిపోవును గాక. మీకు పాపానికి డివోర్స్ రావాలి. ఏం కావాలి చెప్పాలి? విడాకులు చెప్పాలి. మనకు పాపానికి విడాకులు అయిపోవాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. సో ఈరోజు మనం అలా చేసేదము గాక. ఆమేన్. సో ఈరోజు నుంచి మనము షార్ట్ ఆఫ్ గ్లోరీలో ఉండం, మోర్ ఆఫ్ గ్లోరీలో ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. పాపముని చూసి భయపడును గాక. పాపముని చూసి పారిపోవును గాక. పాపముని చూసి పరిగెత్తి పారిపోవును గాక. మార్తంతో అంటున్నాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఆమేన్. ఈరోజు మీరు నమ్మితే మీ ఆరోగ్య విషయంలో దేవుని మహిమను చూస్తారు. ఎంతమంది మీ ఆరోగ్య విషయంలో దేవుని మహిమను చూడాలనుకుంటున్నారు? ఐ వాంట్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ మై హెల్త్. వావ్. దేవుడు మీ ఆరోగ్య విషయంలో తన గ్లోరీని రిలీజ్ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హీ విల్ ఎక్స్టెండ్ హిస్ హ్యాండ్. ఆయన చేయి చాపి మహిమను రిలీజ్ చేసి మీ మీద ఆరోగ్యాన్ని రిలీజ్ చేస్తాడు. ఆమేన్. మీలో అందరిలో ఆరోగ్యము ఉండి తీరుతుంది. హల్లెలూయా. యూ విల్ హ్యావ్ ఎ గ్లోరియస్ బాడీస్. ఆమేన్. మీ ఆలోచన వలన మీకు రోగాలు వస్తున్నాయి. మీ తలంపుల వలనే మీరు చేసే అటెంప్ట్, పాపం అనే అటెంప్ట్ చేస్తున్నారు మైండ్లో. దానివల్ల షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు,
తర్వాత గడ్డలు, బిడ్డలు, బుడ్డలు వస్తున్నాయి. అన్నీ తెలుసా? లేవా? అయ్యా, ఎవరు పెట్టారు నీకు నీ తల్లో గడ్డ? ఎవరు పెట్టారు నీ కడుపులో గడ్డ? క్యాన్సర్ గడ్డ ఎవరు పెట్టారు? ఎవరైనా పెట్టి డాక్టర్ పెడతారు వచ్చి? హౌ ద డీమన్ ఈస్ క్రియేటింగ్ ఇన్సైడ్ నాన్సెన్స్, న్యూసెన్స్ బికాస్ ఆఫ్ కమిటింగ్ సిన్. మనము తెలియని చీకటి మాటలు, తెలియని చీకటి చూపు, తెలియని చీకటి విధానాన్ని మనము ఆలోచిస్తున్నాము కాబట్టే మనలో షార్ట్ ఆఫ్ గ్లోరీకి వెళ్ళిపోతున్నాం, రోగాలమయమైపోతున్నాం. ఆమేన్. మీరందరూ ఆరోగ్యంలో ఉంటే నేను ఒకటే అంటాను, మీ అందరు గ్లోరీలో ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికి ఆరోగ్యం ఉందనుకోండి, మీ అందరు ఆరోగ్యాన్ని మెయింటైన్ చేస్తున్నారా? యు ఆర్ ఇన్ గ్లోరీ. ఆమేన్. మీ అందరిలో ఆరోగ్యము నిలిచి ఉన్నట్లయితే మీరందరూ దేవుని మహిమను పొందుకొని ఉన్నారని అర్థం. ఆమేన్. ఆమేన్. యు ఆర్ నాట్ షార్ట్ ఆఫ్ గ్లోరీ ఇన్ హీలింగ్. యు ఆర్ నాట్ షార్ట్ ఆఫ్ గ్లోరీ ఇన్ హెల్త్. ద గ్లోరీ ఈజ్ ఇన్ హై లెవెల్ ఇన్ యువర్ లైఫ్. అనారోగ్యం ఉందా? ఒకటే, యు ఆర్ షార్ట్ ఆఫ్ glory. If your heart is sick, if your mind is sick, if your body is sick, what? You are short of glory. ఎందుకు నువ్వు మహిమను ఎందుకు పొందుకోలేకపోతున్నావు? నీకు తెలియకుండా ఎక్కడో పాపము జరుగుతుంది. నీ ఇంట్లో, నీ కడుపులో, నీ తలంపులలో, నీ ఆలోచనలో. Let us win that. అది గెలుద్దాం. ఆమేన్. ఆమేన్. అది గెలిచేద్దాం. ఆమేన్. హల్లెలూయా. So let's go to a different scripture. ఫిలిప్పులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చాలు. And I call Jesus as the Lord of glory. ఆమేన్. దేవుడు మహిమకు అర్హుడు. దేవుడు అన్ని ఏరియాల్లో మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు అన్ని ఏరియాల్లో ఆయనకి మహిమ ఉంది. ఆమేన్. ద లార్డ్ ఈజ్ నాట్ షార్ట్ ఆఫ్ గ్లోరీ. దేవుడు మహిమను తగ్గించుకోలేదు. దేవుడు జీవితంలో మహిమ తగ్గలేదు. దేవుడు అన్ని ఏరియాల్లో మహిమపరచబడ్డాడు. దేవుడు అన్ని ఏరియాల్లో అతనికి మహిమ ఉంది. లెట్స్ సీ దట్ స్క్రిప్చర్. కాగా దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును. వావ్. See that in English. Philippians 4:19. But my God shall supply all your need according to his riches in glory by Christ Jesus. యేసుక్రీస్తు దగ్గర ఎంత డబ్బు ఉంది? మిమ్మల్ని అడిగింది నేను, గోడలను కాదు. యేసుక్రీస్తు దగ్గర ఎంత డబ్బు ఉంది చెప్పాలా? ఎంత ఉందమ్మా? తెలియదన్నా మనకు. ఎంత ఉంది తెలీదా? యేసుక్రీస్తు దగ్గర ఎంత బంగారం ఉంది అసలు కొంచెం కూడా ఐడియా లేదా? పుట్టించింది ఆయన, దాన్ని క్రియేటర్, గోల్డ్ క్రియేటర్ ఆయన. వజ్రాలు, వైడ్యూర్యాలు, డబ్బు, ధనము, ధననిధులు అన్నీ ఆయన సొత్తై ఉన్నాయి. ఆమేన్. లుక్ ఎట్ ద స్క్రిప్చర్. But my Lord shall supply all my need according to his riches in glory. Very simple. ఎంతమంది కప్పులు ఉన్నాయి? వెరీ సింపుల్. We are short of glory. మనం ఏమైనాం? We are short of glory. మనము ఐశ్వర్యమును, ఆశీర్వాదమును, డబ్బును, బంగారమును ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే we are short of glory. The money is not with us. మనలో ఏం లేదు, డబ్బులు, అకౌంట్లో డబ్బులు లేవు. But the Lord is not short of glory. He is ready to bless us with the riches of his glory. Amen. ఆయన మహిమలో ప్రతి అవసరతలు మనల్ని తీర్చబోతున్నాడు. ఆమేన్. ఆ మహిమ, ఆయన మహిమ ఎలాంటిది తెలుసా? ఐశ్వర్యముతో కూడుకుంది. ఆమేన్. ఇందాక ఆయన మహిమ ఎలా ఉంది? ఆరోగ్యముతో కూడుకుంది. ఆమేన్. ఇప్పుడు ఆయన మహిమ ఎలా ఉంది? ఐశ్వర్యముతో, ఆశీర్వాదముతో కూడుకుంది.
యు నీడ్ టు నో హిస్ గ్లోరీ. హీ ఈజ్ నాట్ ద షార్ట్ ఆఫ్ గ్లోరీ. ఆయనలో మహిమ తగ్గలేదు, ఆయనలో డబ్బు తగ్గలేదు, ఆశీర్వాదం తగ్గలేదు, ఐశ్వర్యం తగ్గలేదు. కానీ మనలో అన్నీ తగ్గిపోతున్నాయి. అన్నీ వై? We are short of glory. Let us tell to God, Father, increase my glory in riches. Amen. That's why money is not there with us. Let us meditate this. Amen. 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 Glory is not just a word. Glory is a lifestyle. Amen. Amen. మహిమ అనేది ఒక పదము కాదు, మహిమ అనేది ఒక లైఫ్ స్టైల్ క్రిస్టియన్ది. ఆమెన్. హల్లెలూయా. లెట్ us live a glorious lifestyle. ఆమెన్. బా, ఇప్పుడు చాలా బాగున్నాడు రా, కారు, ఇల్లు, భార్య, బిడ్డలు, అబ్బా ఆస్తి బాస్తి, బా బా భలే ఉన్నాడు రా. దట్స్ ద గ్లోరియస్ లైఫ్ స్టైల్. హల్లెలూయా. చాలామంది కొందరు ఉంటారు మంచి బాగా పచ్చి క్రిస్టియన్స్, బాగా ఆత్మీయులు. ఎవరన్నా చనిపోతే వాళ్ళు ఏమంటారు తెలుసా? మా సేవకుడు మహిమలోకి వెళ్ళిపోయాడు అంటారు. ఓకే, మంచి మాటే, నేను కాదన్నా. అంటే పరలోకంలో ఉంది మహిమ, భూలోకంలో లేదా? నువ్వు నమ్మితే భూమి మీద దేవుని మహిమను చూస్తావు. ఆమెన్. నాకు అసలు చాలా డైజెస్ట్ చేసుకోవాలి నా మాటలు. నేను ఏమైంది, మా సేవకుడు మహిమలోకి వెళ్ళిపోయాడు. మా కరెక్టే, అక్కడ కరెక్టే, నేను కాదంటలే, ఇక్కడ మహిమను చూడలే. లాజరు భూమి మీద మహిమను చూడలే, పరలోకంలో మహిమను చూశాడు. హీ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ ద వరల్డ్. ఈ భూమిని సృష్టించిన దేవుడు ఆయన. ఈరోజు మన జీవితంలో ఈ భూమి మీద మనం నమ్మితే దేవుని మహిమను చూస్తాం. ఆమెన్. హల్లెలూయా. నువ్వు ఆరోగ్య విషయంలో దేవుని నమ్మితే నువ్వు ఆరోగ్య విషయంలో దేవుని మహిమను చూస్తావు. ఆమెన్. ఆమెన్. నువ్వు ఐశ్వర్యములో, ఆశీర్వాదములో దేవుని నమ్మితే ఆ ఏరియాలో దేవుని మహిమను చూస్తావు. ఆమెన్. యు విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ రిచ్నెస్ అండ్ ఇన్ యువర్ బ్లెస్సింగ్. నేను ఒకటే ఇంక నుంచి అనుకుంటాను, అప్పులున్నాయా, దరిద్రం ఉందా, పావర్టీ ఉందా, వీఆర్ షార్ట్ ఆఫ్ గ్లోరీ. ఎవరిని బ్లేమ్ చేయకండి, భూమి మీద దెయ్యాన్ని బ్లేమ్ చేయకండి. ఇక నుంచి మనం దేంట్లో మహిమలో తగ్గకూడదు. ఆమెన్. నో 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 నో. ఆఫ్టర్ దిస్ సర్మన్ దేంట్లో మీరు ఇంకా మహిమలో తగ్గకండి. నో, చా నేను దేవుని కుమారుని అయ్యుండి, నేను దేవుని కుమార్తెను అయ్యుండి నేను ఎందుకు మహిమలో తగ్గిపోయాను? బికాస్ ఆఫ్ అవర్ సిన్స్. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమను, అది మనమే పలుకుందాం. నేను పాపము చేసి దేవుని మహిమను పొందుకోలేకపోతున్నాను. అది నిన్నటిదాకా. ఈరోజు నుంచి పాపాన్ని విడిచిపెడుతున్నాను, దేవుని మహిమను పొందుకోబోతున్నాను. అన్ని ఏరియాల్లో నేను మహిమపరచబడబోతున్నాను. ఆమెన్. 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 ఆయన దగ్గర ఎంత మహిమ ఉంది తెలుసా? నీకు ఐశ్వర్యమునిచ్చే అంత మహిమ ఉంది. ఆయన ఒకరికి కాదు, ఈ భూమి మీద ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి ఆయన ఐశ్వర్యమును, ఆశీర్వాదమును, ధనమును ఇవ్వగలిగిన మహిమ ఆయన దగ్గర ఉంది. ఆమెన్. మనం ఫినాన్షియల్ ఏరియాలో గ్లోరీ, మహిమ షార్ట్ అవ్వకూడదు మనకు. ప్లీజ్ డోంట్ అటర్ ఎ వర్డ్. నువ్వు ఒక మాట మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి చాలా పెద్దోళ్ళు చాలాసార్లు చెప్తారు ఇది, కానీ మనం ఒక్కసారి కూడా ఆలోచించి మాట్లాడం. మనం ఫస్ట్ ఆయుధం ఒకటే, నోరు. ఎంత పెద్ద నోరు వేసుకొని మాట్లాడుతూ ఉంటాం. లొడ్డ 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 లొడ్డ. We always curse, we always speak nonsense, we always speak evil, we always speak disasters, but we don't speak what glory. బంపర్ ఆఫర్ ఈరోజు. మీరు దీన్ని కానీ తిప్పేస్తే ఎన్నో యుద్ధాలు ఆగిపోతాయి. వినబడలేదు. దేవుడు మాట్లాడమన్నప్పుడే మాట్లాడితే అసలు మహిమ దిగొచ్చేస్తుంది మీ ఇంటికి. ఆమెన్. ఆమెన్. చూడండి, పెంతెకోస్తు అన్న పండుగ దినమున వాళ్ళు మందిరములో కూడుకోలే, ఒక ఇంట్లో కూడుకున్నారు. ఆ ఇంట్లో దేవుని ఆత్మ, దేవుని మహిమ దిగొచ్చింది. ఆమెన్. పాపానికి దూరంగా ఉన్నవాడు మహిమను పొందుకోగలడు. పాపానికి దూరంగా ఉన్నవాడు ఆరోగ్యాన్ని పొందుకోగలడు. పాపానికి దూరంగా ఉన్నవాడు ఐశ్వర్యాన్ని పొందుకోగలడు. పాపానికి దూరంగా ఉన్నవాడు ఆశీర్వాదాన్ని పొందుకోగలడు. ఆమెన్. యూ కెన్ రిసీవ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్
నీకు ఏ ఏరియాలో కావాలో ఆ ఏరియాలో నువ్వు గ్లోరీని పొందుకోవచ్చు. ఆమేన్, ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఎన్నెన్ని ఏరియాల్లో మనం మహిమ తగ్గిపోయిందో మనకు అర్థమవుతుంది ఈరోజు. సో వీఆర్ షార్ట్ ఆఫ్ గ్లోరీ. సో ఫ్రమ్ టుడే మహిమ నుండి అధిక మహిమలోకి మనం వెళ్దాం. కృప నుండి అధికమైన కృపలోకి మనం వెళ్దాం. ఆమేన్. సర్వశక్తి గల దేవుడు మనకు సహాయం చేయును గాక. రోమన్స్ 8:18. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. చాలుమా. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. బా, దేవుడు నీకిచ్చే మహిమ ముందు నీ శ్రమలు తాత్కాలికమైనవే. ఆమేన్. దేవుడు నీకిచ్చే మహిమ ఎదుట నీ రోగము ఎగిరిపోద్ది. ఆమేన్. దేవుడు నీకిచ్చే మహిమ ఎదుట నీ దరిద్రం ఎగిరిపోద్ది. ఆమేన్. దేవుడు నీకిచ్చే మహిమ ఎదుట ఈ పాటికున్న శ్రమలు ఏ పాటివి, ఇప్పుడు నిన్ను శోధిస్తున్న శ్రమలు ఏ పాటివి, ఇప్పుడు నువ్వు ఫేస్ అవుతున్నటువంటి ఇబ్బందులు ఏ పాటివి? ఇట్స్ వెరీ సింపుల్. గ్లోరీ ఈజ్ నాట్ జస్ట్ ఎ వర్డ్. గ్లోరీ ఈజ్ ఎ లైఫ్ స్టైల్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఆమేన్. రోగాల్ని మెడిటేట్ చేయకండి, దరిద్రాన్ని మెడిటేట్ చేయకండి, చీకటిని మెడిటేట్ చేయకండి, దేవుని మహిమను మెడిటేట్ చేయండి. ఆమేన్. హల్లెలూయా. ఫ్రమ్ టుడే వీఆర్ నాట్ ద షార్ట్ ఆఫ్ గ్లోరీ. ఈ రోజు నుంచి మనం మహిమలో తగ్గిపోవట్లేదు, మహిమలో పెరుగుతున్నాం. ఆమేన్, ఆమేన్. ఈ భూమి మీద దేవుడిచ్చే మహిమను మనం ఎక్కువగా పొందుకోబోతున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. రోగం వచ్చిందంటే వెంటనే ఐ థింక్ ఐఎమ్ షార్ట్ ఆఫ్ గ్లోరీ. ఫాదర్, తండ్రి మహిమతో నింపు ప్రభా, నన్ను స్వస్థపరచు ప్రభా, నన్ను స్వస్థపరచు ప్రభా. అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు తలకాయ నిప్పుకుంది. యు ఆర్ షార్ట్ ఆఫ్ గ్లోరీ అండ్ యూ పీపుల్ ఆర్ ప్రేయింగ్ ఫర్ డెప్స్. లాస్ట్ సండే వాజ్ ఇన్ ఎ మీటింగ్. హోలీ స్పిరిట్ మాట్లాడుతూ నేను ఒక మాట చెప్పాను. నెవర్ ప్రే ఫర్ డెప్స్. నా అప్పులు తీసే ప్రభా అని ఎప్పుడు ప్రార్థన చేయబాక నువ్వు అని అడిగాను, చెప్పాను నేను. నా అప్పులు తీసేయి, నా అప్పులు తీసేయి అని ఎప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేయకొని నేను వాక్యంలో చెప్తూ వాళ్ళ కొరకు తెలియపరిచినప్పుడు సర్వీస్ అయిపోయిన తర్వాత ఒక అబ్బాయి వచ్చి అంటున్నాడు, అన్న నేను రోజు చేసి ఇదే ప్రార్థన అన్నా, ఎందుకు ఆపేయమన్నావు అన్నాడు. మంచి ప్రశ్న నాన్న. నువ్వు ఒక సంవత్సరం నుంచి ఇదే ప్రార్థన చేస్తున్నావు కదంటే 100% అన్నా అన్నాడు. దేవుడిని అప్పులు తీర్చాడా అన్న? తీర్చాడా? స్టాప్ ప్రేయింగ్. ఎవరన్నా అటువంటి ప్రార్థనలు చేస్తుంటే ఆపేయండి. ప్రభా నా అప్పులు తీసే ప్రభా, నా అప్పులు తీసే ప్రభా. అప్పులు చేసింది ఎవరు ప్రభా? అప్పులు చేసింది ఎవరు ప్రభా? అప్పులు చేసింది ఎవరు ప్రభా? తీర్చాల్సింది ఎవరు ప్రభా? దేవుడికి చెప్తారేంటండి? మనకేం లేదు, జ్ఞానం లేదు. శాలరీ పెంచు ప్రభా అని చెప్పి పెంచుతాడు, నన్ను ఆశీర్వదించు ప్రభా అని చెప్పి దీవిస్తాడు. ఆశీర్వాదం వచ్చినప్పుడు అప్పులు తీర్చేసుకో. అంతేగాని నువ్వు చేసిన పనికి మాలిన అప్పులకి మాత్రం దేవా అప్పులు తీర్చే ప్రభా, అప్పులు తీర్చే ప్రభా, నా ఈఎంఐలు అన్నీ పోవాలి ప్రభా, నువ్వే ఏంది నువ్వే. ఇంకో 100 సంవత్సరాలు చేయి, ఒక్క అప్పు కూడా నీకు తీరదు, ఇంకొంచెం యాడ్ అవుద్ది. నేను ఒకటే చెప్తాను, జాగ్రత్తగా వినండి. లెట్ నాట్ డెవిల్ టీచ్ యూ హౌ టు ప్రే. అర్థం కాల? లెట్ నాట్ ద డెవిల్ టీచ్ యూ హౌ టు ప్రే. నీకు అపవాది ప్రార్థన ఎలా చెయ్యాలో నేర్పించకుండా చూసుకో. లెట్ నాట్ డెవిల్ మేక్ యూ టు ప్రే. లెట్ నాట్ ద డెవిల్ మేక్ యూ టు ప్రే. చాలా మంది డెవిల్ ఇన్స్పిరేషన్తో ప్రార్థన చేస్తూ ఉంటారు. Not the Holy Spirit inspiration. That's the devil's inspiration.
వేస్ట్ యువర్ టైమ్ ఇన్ ప్రేయర్ అంటాడు అపవాది. యూ కీప్ ఆన్ ప్రేయింగ్ ఫ్రమ్ హవర్స్ టుగెదర్, యూ వేస్ట్ యువర్ టైం. ఎట్లా? ఎంతమంది వేస్ట్ చేస్తున్నారు? అట్లా చాలామంది వేస్ట్ చేస్తున్నారు. లెట్ నాట్ డెవిల్ మేక్ యూ టు ప్రే. దిస్ ఇస్ అ డెవిల్ ప్రేయర్. ఏ ప్రేయరు? ప్రభు మాపులు ఏ పాస్టర్ నేర్పించాడు మీకు ఈ ప్రార్థన? పోనీ ఏ బైబిల్లో ఉంది ప్రార్థన చేయమని? బైబిల్లో ఒకటి ఉంది, దేవా నిన్ను అప్పిచ్చు అన్నగా చెయ్యి అను, దేవుడు సంతోషపడతాడు. నువ్వు చేసిన అప్పులకి దేవుడిని తీర్చేయమంటే ఇది ఏం న్యాయమ్మా? అసలు ఎవడు చెప్పాడు మీకు అసలు ఈ ప్రాసెస్? తప్పు కదా? తప్పా రైటా ఏమ్మా? అంటే తప్పుడు ప్రార్థనలు చేస్తున్నాం మనం. వీఆర్ ప్రేయింగ్ రాంగ్ ప్రేయర్స్. స్టాప్ ప్రేయింగ్ రాంగ్ ప్రేయర్స్. పక్కన చెప్పండి, అప్పులు తీర్చమని దేవుడిని అడక్కు, నువ్వే తీర్చుకో. దేవుడు నీకు డబ్బులు ఇస్తాడు, అప్పు తీర్చుకో. వాడు వచ్చి దేవా డబ్బులు కావాలి, ట్యాక్స్ కట్టాలి ప్రభు అంటున్నాడు. నన్ను ఎందుకు అడుగుతున్నావు? నా దగ్గర డబ్బులు అయ్యా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు, ఐటీ రిటర్న్స్ వచ్చినాయి, డబ్బులు కట్టాలి, డబ్బులు దీ ప్రభు అని, బ్యాగ్లో డబ్బులు ఉంటాయి, దీ ప్రభు అన్నాడు. వాట్ ఆర్ యూ టాకింగ్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటున్నాడు యేసయ్య. ఏం చేయాలి ప్రభు అంటే, పోయి వాళ్ళ ఒక చేప దొరుకుతుంది, ఆ చేపలో షేకేలు ఉంటుంది, దాన్ని నమ్మి ట్యాక్స్ కట్. దేవుడు డబ్బులు ఇచ్చాడా? మరి మీరు ప్రార్థన చేస్తున్నారేంటి? మీకు దేవుడు డబ్బులు ఇవ్వడని తెలుసు, అయినా ప్రార్థన చేస్తాం మనం. హలో, మూఢనమ్మకాలు ఏంటి? ఆచారం ఏంటి? ప్రార్థన చేయడం ఒక ఆచారం మనకు. మనం అప్పులు చేసి దేవుణ్ణి తీర్చే అంటూ ఉంటాం. చాలా తప్పు. ఎప్పుడు కూడా అప్పులు తీర్చమని దేవుణ్ణి అడగండి. అప్పులు తీర్చుకునే సామర్థ్యం నాకు ఈ ప్రభు అని అడగండి. ఆమేన్. అర్థం కాల? అప్పులు తీర్చే సామర్థ్యం దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. వీఆర్ షార్ట్ ఆఫ్ గ్లోరీ, దట్స్ వై మనీ ఈజ్ నాట్ దేర్. కొంచెం మహిమ తగ్గింది, అందుకే డబ్బు లేదు. కొంచెం మహిమ తగ్గింది, అందుకని ఐశ్వర్యం లేదు. కొంచెం మహిమ తగ్గింది, అందుకనే ఆశీర్వాదం లేదు. మహిమ తగ్గింది, అందుకే ఉద్యోగము లేదు. మహిమ తగ్గింది, అందుకనే కొంచెం పిల్లలు లేరేమో, కొంచెం లేట్ అయిందేమో. ఈరోజు దేవుడు మనందరికీ టీచ్ చేస్తున్నాడు. లెట్ us ఇంక్రీజ్ అవర్ గ్లోరీ. ఆమెన్. దేవుడు, నువ్వు దేవుని మహిమను చూస్తావు అన్నాడు, చూపించాడు. లాజరు బయటికి రా అన్నాడు. ఒక మృతతుల్యము వాసనతో ఉన్నటువంటి శరీరము బయటకు వచ్చేసింది. అండ్ హీ గ్లోరిఫైడ్, ద లార్డ్ గ్లోరిఫైడ్ లాజర్ని దేవుడు ఏం చేశాడు? గ్లోరిఫై చేశాడు. మహిమకరమైన శరీరాలు మీకు వచ్చును గాక. ఆమెన్. సో దేవుడు మీ యొక్క మహిమను ఆశీర్వాదం అనే ఏరియాలో ఇంక్రీజ్ చేయును గాక. ఆమెన్. సో లెట్ గాడ్ ఇంక్రీజ్ గ్లోరీ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇన్ జీసస్ నేమ్. మీ జీవితంలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్లో దేవుడు గ్లోరీని ఇంక్రీజ్ చేయును గాక. ఆమెన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇవ్వబోయే మహిమ ముందు ఈరోజు మనకున్న శ్రమ చాలా చిన్నదే. ఆమెన్. నేను నమ్ముతున్నా ఈరోజు దేవుడు రేపు మనకు ఇవ్వబోయే మహిమ ముందు ఇప్పుడున్న శ్రమలు చాలా చిన్నవి, ఎన్నతగినవి. అసలు నేను వాటిని శ్రమల్లా కూడా ఎంచను. ఆమెన్. I never treat them as a troubles and tribulations because the glory is coming. Amen. పక్కన చెప్పండి, దేవుడు నన్ను మహిమపరచబడబోతున్నాడు. ఆమెన్. దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడు? ఆరోగ్యముతో మహిమనివ్వబోతున్నాడు, ఐశ్వర్యముతో కూడా మహిమపరచబడతామని. వావ్! మన దేవుడి దగ్గర ఏముంది చెప్పాలి? మన దేవుడి దగ్గర ఏముంది? గ్లోరీ. He will give you glory, man.